హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఆర్థిక సంవత్సరంలో బిల్లుల సమర్పణకు లాస్ట్ డేట్ అయితే వచ్చేసింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న తరుణంలో ప్రభుత్వ ఖర్చులను క్రమబద్ధీకరించడానికి మరియు ఆర్థిక క్రమశిక్షణను కాపాడటానికి ఒక అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఫ్రెండ్స్, మనకు బడ్జెట్ ఇయర్ అంటే మార్చితో ముగుస్తుందనమాట. సో, కాబట్టి ఇంకా ఫిబ్రవరి నెల ఒక్కటే మిగిలి ఉంది. సో, ఆ విధంగా అనమాట. ఇయర్ అంటే 2016-2015 అలా ఇండివిడ్యువల్‌గా కాదు. 2 కలిపి ఇయర్ అంటే మనకు ఈ విధంగా వస్తుందనమాట. సో, ఫైనాన్షియల్ ఇయర్ అని అంటాము. మరి రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ మెమో నంబర్ స్క్రీన్‌పై అయితే చూడొచ్చు. ఈ మెమో ప్రకారంగా అధికారికంగా విడుదల చేసిందనమాట ఉత్తర్వులు. మరి ఈ ఉత్తర్వుల యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, ఆర్థిక సంవత్సరం చివరిలో బిల్లులన్నీ ఒకేసారి పోగుపడకుండా చూడటం మరియు ప్రభుత్వ ఖజానా నుండి జరిగే వ్యయాన్ని నియంత్రించడం. ఇందులో భాగంగానే వివిధ ప్రభుత్వ శాఖలు తమ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులను సమర్పించడానికి ఫిబ్రవరి 10, 2026 తేదీని ఆఖరి గడువుగా అంటే డెడ్‌లైన్‌గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గడువు తర్వాత సాధారణ బిల్లులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక 3 బలమైన కారణాలున్నాయి. మొదటిది, రాష్ట్ర ట్రెజరీలో బిల్లుల సమర్పణకు ఒక పద్ధతి ప్రకారం నియంత్రించడం, తద్వారా సిస్టమ్‌పై ఒత్తిడి తగ్గించడం. రెండవది, 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం అంచనా వేసి రాబడిన ఎంత ఉందో రాబడి, దానికి అనుగుణంగానే ఖర్చులు ఉండేలాగా చూసుకోవటము. ఆదాయం కంటే ఖర్చు మితిమీరిపోకుండా ఉండటానికి ఇదొక ముందస్తు జాగ్రత్త చర్య. మూడోది, రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త బడ్జెట్ కసరత్తును పకడ్బందీగా సిద్ధం చేయడానికి ప్రస్తుత ఏడాది లెక్కలను వీలైనంత త్వరగా తేల్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఫిబ్రవరి 10వ తేదీ లోపల బిల్లుల ప్రక్రియను ముగించాలని సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ప్రజలకు మరియు ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కొన్ని అత్యవసర మరియు చట్టబద్ధమైన చెల్లింపులకు ఈ గడువు నుండి మినహాయింపు ఇచ్చారు. అంటే కొన్ని విభాగాలు ఫిబ్రవరి 10 తర్వాత కూడా తమ బిల్లులను సమర్పించుకోవచ్చు. ముఖ్యంగా హెడ్ ఆఫ్ అకౌంట్స్ హెచ్ఓఏ వారీగా చూస్తే 010 జీతాలు, 020 అలవెన్స్‌లు, 040 పెన్షన్లు, 060 వైద్య ఖర్చులు, 070 ప్రయాణ భత్యాలు వంటివి కీలక హెడ్‌లకు ఎటువంటి ఆటంకం ఉండదు. బిల్లులు ఫిబ్రవరి 10 తర్వాతైనా కూడా సబ్మిట్ చేయవచ్చు. ఎగ్జంప్షన్ అయితే ఉంది. అలాగే ప్రభుత్వ రుణాలను తిరిగి చెల్లించే లోన్ సర్వీస్ బిల్లులు కూడా ఈ పరిమితిలోకి రావు. వీటికి కూడా ఎగ్జంప్షన్ ఉంది. ఉద్యోగుల పొదుపు ఆహ్, మోతాదైనటువంటి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏపీజీఎల్ఐ చెల్లింపులకు కూడా పూర్తి వెసులుబాటు కల్పించారు. తద్వారా ఉద్యోగుల వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలకు ఎటువంటి నష్టం కలగదు. వీటితో పాటు మరికొన్ని ప్రత్యేక రంగాలకు కూడా మినహాయింపులు లభించాయి. ప్రభుత్వానికి అనుబంధంగా ఉండే వివిధ కార్పొరేషన్లు ఉద్యోగుల జీతాలు, బిల్లులు, అలాగే కాంటిజెన్సీ ఫండ్స్ మరియు గౌరవ వేతనాలు పొందే వారికి చెల్లింపులు యథావిధిగా జరుగుతాయి. అలాగే ఆదాయపు పన్ను, ఐటీ, జీఎస్టీ మరియు ఏపీ ఎస్డీసీ వంటి చట్టపరమైన చెల్లింపులు సకాలంలో జరగాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్థానిక సంస్థలకు అందే ఆర్థిక సంఘ గ్రాంట్లు, బాహ్య సహాయక ప్రాజెక్టులు, నాబార్డ్ నిధులు మరియు మినరల్ డెవలప్మెంట్ వంటి నిధులకు కూడా ఈ నిబంధన అయితే వర్తించదు. అంటే గడువు అనేది వర్తించదు వీటికి. ఫిబ్రవరి 10 తర్వాతైనా అప్లోడ్ చేయొచ్చు ఆ బిల్లు. అంటే అభివృద్ధి పనులకు మరియు స్థానిక సంస్థల నిర్వహణకు నిధుల కొరత ఉండకుండా ప్రభుత్వం ఈ జాగ్రత్త పడింది. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవారి ఖర్చులు మరియు న్యాయపరమైన అంశాలకు కూడా ఈ ఉత్తర్వుల నుండి మినహాయింపు ఇచ్చారు. రాజ్‌భవన్ నిర్వహణ ఖర్చులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు చేసే అత్యవసర ఖర్చులు, కోర్టు తీర్పుల ప్రకారం చెల్లించాల్సిన డిక్రీ ఛార్జీలు మరియు ఇతర
చట్టపరమైన అంశాలకు సంబంధించి బిల్లులను ఏ సమయంలోనైనా సమర్పించవచ్చు. ఈ ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యతను డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ మరియు సీఈఓ, ఏపీసీఎఫ్ఎస్ఎస్ అధికారులకు అప్పగించారనమాట. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గారు ఈ మెమో ద్వారా అన్ని శాఖల అధికారులకు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపారు. ఫిబ్రవరి 10, 2026 నాటికి స్వీకరించిన అన్ని బిల్లుల వివరాలను హెడ్ వారీగా ఒక సమగ్ర నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించాలని ఆయన కోరారు. దీనివల్ల ఏ ఏ పథకాలకు ఎంత ఖర్చయింది, ఇంకా ఎంత నిధులు మిగిలి ఉన్నాయి అనే దానిపై ఆర్థిక శాఖకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. తద్వారా తదుపరి నెలలో నిధుల విడుదలను క్రమబద్ధీకరించడానికి వీలవుతుంది. సాధారణ పనులకు సంబంధించిన బిల్లులు ఉన్నవారు ఈ గడువును దృష్టిలో ఉంచుకొని వెంటనే తమ బిల్లులను క్లియర్ చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి మరియు బడ్జెట్ మేనేజ్మెంట్‌ను మెరుగుపరచడానికి తీసుకున్నటువంటి ఒక వ్యూహాత్మక చర్యగా అయితే పేర్కొన్నారు.